హాయ్ ఫ్రెండ్స్, దేవుని మహాకృపను బట్టి అందరికి వందనాలు తెలుపుచున్నాను. ఇప్పుడు రెండో ప్రవక్తి అయిన దెబోరా గురించి తెలుసుకుందాం. దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. ఈనాడు మన సంఘాల్లో స్త్రీ నాయకత్వం లేకపోయినప్పటికీ వారి ప్రార్థన, పరిచర్య, మాదిరికరమైన వారి పవిత్ర జీవితం మనకు మేలు. దేవునికి మహిమ. ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చడానికి ఓ స్త్రీని దేవుడు ఎన్నుకోవడం గమనించదగినది. ఆమె జయగీతం మరపురానిది. దెబోరా వంటి ప్రార్థన, పౌరుషం గల నారమణీలు, రచయిత్రీలు అత్యవసరం. ఆమె తదనంతరం దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉండడం ప్రత్యేక విశేషం. తెలివైన నాయకురాలు అరుదు. వారు ప్రత్యక్షంగా పాల్గొనకుండానే గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకంటే ఇతరుల ద్వారా ఆ కార్యం ఎలా జరిగించాలో వారికి తెలుసు. ప్రత్యక్ష రంగంలో ఉన్నవారు చూడలేని విశాలమైన దైవ చిత్తాన్ని వారు చూడగలరు. కనుక వారు మధ్యవర్తిత్వము నడపగలరు, వ్యూహరచన చేయగలరు. ఈ వర్ణాలన్నిటికీ దెబోరా చక్కగా సరిపోతుంది. ఆమె పదవి వ్యామోహం గలది కాదని ఆమె గాథ తెలియజేస్తుంది. న్యాయాధిపతుల కాలంలో మిరియాము తర్వాత చాలా సంవత్సరాలకు భగవంతుడు పంపిన రెండో ప్రవక్తి న్యాయాధిపతి. న్యాయాధిపతుల్లో మొదటివాడు ఒత్నీయేలు, రెండోవాడు ఏహూదు, మూడోవాడు సంగూరు. దెబోరా 4వ న్యాయాధిపతి. ఆ కాలములో కనానీయులు ఇశ్రాయేలీలను హింసలతో, బాధలతో అణిచివేస్తుండేవారు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే, శత్రువు సమూహమును సంహరించుటకు ఈమె బారాకును ఎంచుకుంది. ఎదురుదాడి తర్వాత ప్రవక్తి వలె న్యాయాధిపతిగా దెబోరా కొండ వద్ద కూర్చుంది. ఇశ్రాయేలీలు ఆమె నొద్దకు తీర్పుకై వచ్చుచుండేవారు. ఆ ప్రాంతమంతియు పేరుగాంచింది. దెబోరా సలహాలు, న్యాయ విధానాలు, సమావేశాలు, సందేహాలను తీర్చుచుండేది. ఈ న్యాయ తీర్పు మధ్యవర్తిత్వము కన్నా గొప్పది. ఈ భావము న్యాయకత్వము కూడా స్మరింపజేస్తుంది. దెబోరా న్యాయకత్వము కన్నా మధ్యవర్తిత్వంనే ఎక్కువగా చేసింది. ఈమె దైవభక్తితో ప్రవక్తిగా మంచి పరిచర్య చేసి భగవంతుని దృష్టిలో దీవెనకరంగా బ్రతికింది. దెబోరా ఆత్మీయ పరిపక్వత హెచ్చు. ప్రతి విషయం వెనుక యెహోవా దేవునికి మాత్రమే ఆధిక్యతనిస్తూ ఆ విషయమును తెలియచేస్తూ దేవునికి మహిమకరంగా బ్రతికిన ప్రవక్తి. నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పడం అనేది మనం చూడవచ్చు. దీన్ని న్యాయాధిపతులు 4:6లో చూడవచ్చు. బారాకు చేతికి శత్రువును అప్పగించిన సందర్భంలో యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో దెబోరా చెప్పడం అనేది చూడవచ్చు. దీన్ని మనం న్యాయాధిపతులు 4:14లో చూడవచ్చు. బారాకుకు సైన్యము సంఖ్యను బట్టి కాక విజయము ఆయన మహాకృప అని ప్రతిక్షణము బారాకును బలపరిచింది. అందువలనే సిసెరాకు 900 ఇనుప రథములున్నను భయపడలేదు. న్యాయాధిపతులు 5వ అధ్యాయ పాట ద్వారా దెబోరాకు యెహోవా దేవుని ఎడల గల అంకిత భావము తెలియజేస్తుంది. న్యాయాధిపతి 5:13 ప్రకారం యెహోవా దేవుడు దెబోరాకు ఇచ్చిన ప్రత్యేకత ప్రకటించబడింది. దెబోరా కనికరం గల ప్రవక్తి. కనానీయులు ఉత్తర దిశన నివసించుచున్న తెగల వారి శ్రమలను గుర్తించి కాపాడుచుండేది. కనానీయులు 40,000 మందిని నిరాయుధీయులుగా చేసినప్పుడు చిక్కులలో ఉన్న వారందరినీ ఆదరించి ఇశ్రాయేలీయులకు తల్లిగా నేనున్నాను అని దెబోరా ప్రకటించింది. ఇశ్రాయేలీయుల అందరికీ ఒక ప్రవక్తిగా, న్యాయాధిపతిగా ఉండి ఎవరి ఆవేదనను పెడచెవిని పెట్టక అందరినీ దయతో, కనికరమతో ఆదరించింది. దెబోరాకు సాహిత్య పరిచయం కూడా ఉంది.
సిసెరాపై బారాకు విజయమును ఒక కీర్తన రూపంలో చెప్పింది. ఆమె ఇశ్రాయేలీయులకు తల్లి. ఈ కీర్తన చాలా గొప్పది. ఇశ్రాయేలీయులను ఈ కీర్తననే ఉత్తేజపరిచింది. ఈ విధంగా దెబోరా యొక్క జీవితాన్ని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సువార్తకు మీరు సపోర్ట్గా ఉంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.